దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా పరంగీతములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణప్రియుడ, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం నా ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకునిన దాననై నీ జతకాండ్ల మంద యొద్ద నేనెందుకుండవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడా, నీకు స్తోత్రాలు. ఈ దినము కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినవాక్య భాగము కొరకై నీకు స్తోత్రాలు. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను దయచేసి వినువారి హృదయములను ప్రభా మీరు తెరవండి. వినుచున్న బిడ్డలకు నాయన మారు మనసు రక్షణ మీరు దయచేయండి. వాక్యమును వివరించుటకు కావలసిన జ్ఞానమును జ్ఞానాత్మను దయచేసి నా నోటికి బూరగా ఉండి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జీవము గల దేవుని యొక్క కృప మనందరికీ కూడా సమృద్ధిగా తోడైండి నడిపించునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొద్ది దినములుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలు మనకు ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. 1వ అధ్యాయంలోని మొదటి 6 వచనాలను గురించి మనము ఇంతకుముందు ధ్యానం చేశాం. 7వ వచనము గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 7వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, పచ్చిక గల స్థలము అనే అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అని ఇక్కడ షోలమితి దేవుని అడుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీ జతగాండ్ల మంద యొద్ద నేనెందుకుండవలనని షోలమితి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రశ్న వేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ షోలమితి ప్రభువుని ఎరిగిన విశ్వాసులకు సాదృశ్యంగా మనకు కనపడుతుంది కనుక ఈ విషయాలన్నీ ఇంతకు ముందు నుండి మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఈ మాటలన్నీ కూడాను నిజమైన విశ్వాసు యొక్క హృదయ వాంఛను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక నీ మందను ఎచ్చట మేపుదువో నాతో చెప్పుము అని షోలమితి తన ప్రభువును అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు తన మందను మేపు స్థలము ఎక్కడ మేపుతున్నాడు అని చెప్పేసి ఆ ప్రశ్నకు సమాధానముగా మనము జ్ఞాపకం చేసుకుంటే, తన మందను మేపు స్థలము పచ్చిక గల స్థలము అని చెప్పేసి వాక్య భాగము మనకు తెలియజేస్తూ ఉంది. అందుచేత పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని చెప్పేసి ఆ పచ్చికను అనుభవించిన దావీదు మహారాజు గారు ఏం చెబుతున్నాడు అంటే 23:2లో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని చెప్పేసి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని చెప్పేసి వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. ఎందుకంటే గొర్రెలు ప్రవహించే నీరు తాగవు, అలాగే బురదగా ఉన్న నీరు కూడా అవి త్రాగవు. కానీ ఆ నీరు అనేది నిశ్చలంగా ఉండాలి, తేటగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే గొర్రె ఆ నీటిని త్రాగుటకు ఇష్టపడుతుంది. ఎందుకనంటే బురద నీరు గనక త్రాగిందంటే అవి లోపలకు వెళ్ళినప్పుడు ఆ ఊపిరితిత్తులు వాటికి సరిగా పనిచేయవు. అలాగే ప్రవహించు నీళ్లు త్రాగుచున్నప్పుడు కూడాను ఆ ముక్కుల్లోకి ఆ ప్రవహించే నీళ్లు వేగంగా వెళ్ళినట్లయితే అది వెంటనే చనిపోవటానికి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వాటి దగ్గరకు ఆ గొర్రె వెళ్ళటానికి ఇష్టపడదు. కానీ ప్రశాంతముగా కదలని స్థితిలో ఉన్న ఆ జలములను జ్ఞాపకం చేసుకుని అవి అక్కడ అట్లా ఉంటేనే అవి తాగటానికి ఇష్టపడతాయి. అలాంటి నీటిని నింపాదిగా మరి ఆ కదలని నీటిని, ప్రశాంతముగా ఉన్న నీటిని, మరి కింద ఏది కూడాను బురద ఏది లేకుండా, మలినం అనేది లేకుండా ఆ ఉన్న నీటిని, కదలకుండా ఉన్న నీటిని మాత్రమే అది స్వీకరిస్తుందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక పచ్చిక గొర్రెలకు శ్రేష్టమైన ఆహారంగా మనకు కనపడుతుంది. కనుక అలాగే దేవుని వాక్యము ప్రభువుని ఎరిగిన విశ్వాసులకు శ్రేష్టమైన ఆహారమై ఉందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు
నేర్పిస్తూ ఉంది. ఎందుకు అలాంటి పచ్చిక గలదానికి దేవుడు వాక్యాన్ని మరి చెప్తూ ఉన్నాడంటే, ప్రభు నెరిగిన విశ్వాసులకు శ్రేష్టమైన ఆహారమై ఉంది కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాక్యము సముదాయమై ఉన్నది. దేవుని యొక్క వాక్కులు సముదాయముతో కూర్చబడిన ఈ గ్రంథాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, దాన్ని చదివితే మనము పచ్చిక గల చోట్ల ఉండినట్టుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక అందుచేత పచ్చిక గల స్థలము పరిశుద్ధ బైబిల్ గ్రంథమే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనేకమైన వాక్కులు సముదాయంతో కలిసి మరి పచ్చిక గల స్థలముగా మనకు బైబిల్ గ్రంథం కనబడుతుంది. ఈ గ్రంథంలో నిత్యుడైన సృష్టికర్త యొక్క దయార్ద్ర హృదయాన్ని, మానవుని యొక్క స్థితిని, లోకరక్షకుడైన యేసు ప్రభువునందు విశ్వసించుట వలన కలిగే చెప్పశక్యము గాని మహిమాయుక్తమైన ఆత్మీయ ఆనందాన్ని గూర్చి మనకు ఈ బైబిల్ గ్రంథం అంతా వివరిస్తూ ఉంది. కనుక ఈ గ్రంథ రచన దేవుని యొక్క ఆత్మ ప్రేరితమై ఉందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అందుచేత అందులోని సిద్ధాంతాలు కానీ మరి అతి పవిత్రమైనవిగా మనము గమనిస్తూ ఉండాలి. అందులోని ఆజ్ఞలను మనము ఎంతో జాగ్రత్తగా వాటిని శిరసావహించాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మరి అందులో చరిత్ర అంతా కూడా అవి ఒక కట్టుకథలు కాదు కానీ వాస్తవికమైనవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక అది అంతయు కూడాను ఆత్మ పరవశంతో బైబిల్ గ్రంథం అంతయు వ్రాయబడినట్లుగా దేవుడు ఏదైతే చెప్పాడో అవి మరి ఆ ప్రవక్తలు ఆ రీతిగా వ్రాయటానికి దేవుడు సహాయం చేశాడు. వాటన్నిటినీ విని మనము గ్రహించి వాటి ద్వారా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అందులో ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనము జాగ్రత్తగా వాటిని అనుసరిస్తూ నడవాలి అని చెప్పేసి, ఇదంతా కూడా వాస్తవమైనది కనుక ఆ వాస్తవాన్ని మనము గ్రహించాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక అందులోని తీర్మానాలన్నీ కూడాను దేవుడు ఒక తీర్మానం చేశాడంటే దానికి ఇక తిరుగు ఉండదు. కనుక అవన్నీ కూడా నా తీర్మానాలన్నీ కూడాను మరి తిరుగులేనివిగా ఉన్నట్లుగా మనకు కనపడుతున్నాయి. కనుక మనకు జ్ఞానము కావాలి అని అంటే దేవుని యొద్దకు రావాలి. దేవుడు ఎవరు అని అంటే వాక్యమే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అట్టి వాక్య భాగంలోనికి మనం వెళ్ళకపోతే అట్టి జ్ఞానాన్ని మనము సంపాదించుకోలేము. ఎందుకంటే జ్ఞానం కావాలి అంటే ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా మనము చదివితే తప్పనిసరిగా మనకు దేవుడు మనకు జ్ఞానాన్ని దయచేస్తాడని చెప్పేసి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక దానిని విశ్వసించినట్లయితే నిత్య జీవాన్ని పొందుకోవటానికి దేవుడు మనకు కృప అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే వాక్యమును విని వాక్యమును గ్రహించి దాని ద్వారా జీవిస్తూ దానిలోనికి మనము మరి ఎప్పుడైతే మనసు పెట్టటామో ఆ వాక్యం పైన దేవుడు మనకి ఏం చేస్తాడు అని అంటే నిత్య జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిని అభ్యసించటం జయ జీవితమునకు రహస్యంగా మనకు కనపడుతుంది. భక్తుడైన దావీదును మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన జయ జీవితమునకు కావలసిన మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉండేవాడు. మరి ఆయనతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉండేవాడు. వాక్యముతో ఎప్పుడైతే మనం సంబంధం కలిగి ఉంటామో మన జీవితంలో జయము దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దావీదు ప్రతి యుద్ధంలో కూడా జయము ఎందుకు పొందుకున్నాడు అని అంటే దేవుని యొక్క సహవాసమే. కనుక మనము కూడా దేవునితో సహవాసం చేశామంటే మన జీవితంలో మన కుటుంబాల్లో మన సంఘాల్లో మనము జయ జీవితము పొందటానికి అవకాశం ఉంటుందన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఈ గ్రంథము ఆహారమునకు జల్దల ఫలముగా మనకు కనబడుతూ ఉంది. మాధుర్యమునకు మకరందముగా మనకు కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పోషణకు జీవాహారముగాను జీవితములకు ఆనంద ప్రవాహములుగాను మరి ఆత్మీయము గాఢాంధకారములో నిండి ఉన్న ఈ పాపపు లోకములో త్రోవకు వెలుగునిచ్చి నడిపించగల గ్రంథముగా మనకు కనపడుతూ ఉంది. ఎందుకంటే నా త్రోవకు వెలుగు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. వాక్యము మన త్రోవకు వెలుగునిచ్చి మనము చీకటిలో ప్రవేశించకుండా మరి ఎదురు ఏదైనా ఆపదలు మనకు సంభవింపకుండా మరి అది కాపాడుతూ ఉందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మానవ హృదయం పరిశోధనకు అద్దము లాంటిదిగా మనకు కనపడుతుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒక అద్దము ముందు మన ముఖం పెట్టి ఏదైనా మచ్చ డాగు ఏదైనా కనపడుతుందేమో అని అద్దం ముందు మనం నిలబడితే మనము నిలబడిన దానికి మన ముఖంలో ఏమైతే ఉన్నాయో ఇవి సహజంగా మరి ఆ అద్దంలో కనబడుతూ ఉంటాయి. వాటిని బట్టి మనము ఎన్నో రీతులుగా వాటిని సరిచేసుకుంటూ ఉంటాం. కనుక అద్దమును చూచినప్పుడు మనము సహజముగా కనిపించే ఆ ముఖాన్ని ఎలాగున శుభ్రం చేసుకుంటామో
దేవుని వాక్యంలో కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న సహజమైన మరి ఈ లోక సంబంధమైన గుణములు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనము సరి చేసుకోవటానికి అద్దములాగా ఈ వాక్యము మనకు మరి పనిచేస్తూ ఉంటుంది కనుక ఈ వాక్య భాగంలో మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది అద్దము లాంటిది కనుక నీలో ఉన్న ప్రతిదీ దేవునికి ఆయాస్కరమైనది తొలగించుకోవటానికి ఈ వాక్యమే మనకు ఆధారమైనట్లుగా మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆపత్కాలమున అది మనకు సమీప బంధువు, జీవితమునకు సరి అయిన జతగాడు కూడా ఈ గ్రంథంగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, నువ్వు ఆపదలో ఉండి దేవునికి మొరపెట్టినట్లయితే నా మొరాలకించి నాకు ఉత్తరం ఇచ్చాడని మరి భక్తుడైన దావీదు కీర్తనల గ్రంథంలో ఎన్నో రీతులుగా దేవుని కొనియాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలకు కూడా ఈ వాక్యమే ఆధారమై ఉన్నదని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మన జీవితములను మరి అనుదినము సరిచేసేది ఏంటి అని అంటే మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథమేనని మనము మరి దానిని ఖచ్చితంగా మనము చదవాలి, దేవునితో సహవాసం చేయాలి అని చెప్పేసి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితానికి సరి అయిన జతగాడు, చూడండి, ఇద్దరము స్నేహితులుగా వెళ్తూ ఉంటాం. ఈ లోక సంబంధంగా మనం ఇద్దరం స్నేహితులుగా కలిసి వెళుతూ ఉంటాం. మనకు ఇంకొక స్నేహితుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అదే దేవుని యొక్క వాక్యం. అందుకే మనకు జతగాడుగా కూడా మరి ఈ వాక్యం కనబడుతున్నట్లుగా మనకు దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. కనుక మానవ మాతృలకు సర్వోన్నతిని ప్రసాదానంగా మనకు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడు మనకు ఆ వాక్యాన్ని ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. దానిని మనము సద్వినియోగం చేసుకోవాలని, అది ఒక మహాప్రసాదముగా మనకు దేవుడు అనుగ్రహించాడు. కనుక ఆ వాక్య భాగంలోనికి మనము వెళ్ళాలి, దానిని చదవాలి, మరి ప్రత్యేకించి దానికి ఒక సమయాన్ని మనం పెట్టుకోవాలి, దేవునితో ఎక్కువ సమయం గడపాలి. మరి భక్తుడైన మహారాజు కూడాను మరి ఎన్ని పనులు ఉండినప్పటికీ దినమునకు మరి 7 సార్లు దేవుని స్తుతించినట్టుగా చూస్తూ ఉన్నాం. స్తుతి చేయుట యెహోవాకు శోభస్కరమని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. కనుక మనము కూడా దేవుని వాక్యంతో సహవాసము చేస్తూ, ఆయనతో సహవాసము మనకు ఎంతైనా మేలు చేస్తుంది. కనుక ఆయనతో సహవాసము చేసిన యెడల మనకు మేలు కలుగును అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మరి కొన్ని సంవత్సరాలు మరి ఈ బైబిల్ గ్రంథమును చదివిన వారిలో ఎన్నో మార్పులు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సర్వ ప్రపంచానికి కూడాను మహత్తరమైన మార్పులు కలుగజేసినదిగా ఈ వాక్య భాగము ద్వారా మరి ఎంతోమంది మార్పు చెందినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఈ గ్రంథమును గనక మనము చదివినట్లయితే ఈ గ్రంథములో ఉన్న ప్రతి పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకుని దాన్ని అర్థం చేసుకున్నట్లయితే రోగులకు వైద్యశాలగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆయన పరమ వైద్యుడుగా మనకు ఉన్నాడు. వాక్య భాగం ద్వారానే మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని వాటి యొక్క వాగ్దానాలను మనము నెరవేర్చు వరకు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే వాటి ద్వారా, ఆ వాక్యము ద్వారా దేవుడు మనతోటి మాట్లాడి మనకు కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఆరోగ్య ప్రదాతగా మనకు కనబడుతున్నాడు. ఆయన రెక్కల నీడలో, బలమైన రెక్కలో ఆయన క్రింద మనం ఉండినట్లయితే మరి ఆయన ఆరోగ్యమును కలుగు చేసేవాడిగా మనకు కనపడుతున్నాడు. మనము ఒకవేళ రోగశయ్య మీద ఉంటే ఆయనే మనల్ని కాపాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా ప్రతి కార్యము జరగటానికి దేవుడు, ప్రతి కార్యము నీ మధ్య చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక అవి వైద్యశాలలుగా మనకు కనపడుతున్నాయి. మరి పామరులకు పాఠశాలగా మనకు కనపడుతున్నాయి. శిష్యులను జ్ఞాపకం చేసుకుంటే చేపలు పట్టుకునే వారిని దేవుడు ఎన్నుకుని, దేవుడు వారికి మరి ఆ పరమ జ్ఞాని అయిన దేవుడు వారికి బోధించి వారిని ఎంతో మరి ఆ శిష్యులందరికీ కూడాను చదువు లేదు, కానీ దేవుడు మరి ఆ సువార్తను ప్రకటించడానికి ఎంతో జ్ఞానం ఇచ్చి మరి నలువైపులా వారు వెళ్ళి దేవుని యొక్క వాక్యమును ప్రచురం చేయటానికి ఒక పాఠశాలగా వారికి దేవుడు మరి ఏర్పాటు చేసి వారిని కూర్చోబెట్టి విషయాలన్నింటినీ కూడాను దేవుడు వారికి ఏ రీతిగా చెప్తే అర్థమవుతుందో అలాగున సులభమైన పద్ధతిలో దేవుడు వారికి బోధించి ఆ బోధన విన్నవారు మరి నలుమూలలో వెళ్ళి సువార్త చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మరి ఈ లోకంలో మరి మనకి ఇక్కడైతే ఎటువంటి విషయాలు లేవు, కానీ అటు సైడ్ వెళ్తే గనక నరమాంస భక్షకులు కూడా అక్కడ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. వారికి కూడాను, వారికైతే అసలు నాగరికతే తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ వాక్యమును బట్టి ఆ నాగరికతను కూడాను దేవుడు మనకు అనుగ్రహించటానికి
మరి ఆ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దాన్ని తెలుసుకున్నప్పుడు మరి ఆ నాగరికత ఏంటో కూడాను మనము నేర్చుకోవటానికి అవకాశం ఉందని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మరి ఈ రీతిగా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మనము అందరము కూడా ఈ లోకంలో పాపులము కనుక పాపులకు రక్షణ అనుగ్రహించేది ఈ గ్రంథమే కనుక ఈ గ్రంథాన్ని మనము పఠించినట్లయితే మనకు రక్షణ దొరుకుతుంది అని చెప్పేసి, అలాగననే ఈ గ్రంథము మరి మనకు ఒక భిక్ష పెట్టింది. ఏంటి అని అంటే దేవుని రాజ్యమునకు కుమారత్వానికి మరి ఆయన దగ్గరకు వెళ్ళటానికి మనకు మార్గముగా ఈ వాక్య భాగములే మనకు తోడుగా ఉంటున్నాయి కనుక ఈ గ్రంథరాజ్యం పెట్టిన భిక్ష బండ హృదయానికి శుద్ధి అయి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపముతో మనము జీవిస్తూ మన హృదయాన్ని బండలాగా చేసుకున్న మన హృదయాలకు అది సుత్తెలాగా పనిచేస్తుంది. ఆ బండ హృదయాలు ఎటువంటి అయినా సరే, ఎటువంటి బండనైనా సుత్తె ఏ రీతిగా మరి పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేస్తుందో అలాగనే వాక్యం అనే సుత్తి మనలను మరి కఠినమైన బండలాంటి మన హృదయాన్ని పగలగొట్టి దానిని మనకు జీవముతో నింపుతుంది. ఎందుకంటే రాతి హృదయం మనకు చలనం ఉండదు, కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే మరి నీ గుండెను మరి పాతది తీసివేసి నూతన మరి హృదయాన్ని నేను నీకు ఇస్తాను, మెత్తని హృదయాన్ని నీకు ఇస్తాను అని అంటున్నాడు. కనుక ఆ స్థుతితో, వాక్యం అనే స్థుతితో మన హృదయం మీద ఎప్పుడైతే మనము దాన్ని దేవుడు మరి కొట్టి నలగ కొడతాడో ఆ వాక్యం ద్వారా మన హృదయము మెత్తన చేయబడుతుందని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక బండ హృదయానికి అది సుత్తెలాగా మనకుంటుంది. కనుక మనందరము కూడా ఈ లోకంలో ఎన్నో పాపములు చేశాం, ఎన్నో దోషములతో మనము నిలబడి ఉన్నాం. కనుక మనలో ఉన్న ఆ పాపపు మస్టును తీసివేయాలి అంటే ఆయన అగ్నితో మనము కాల్చబడాలి అని దేవునికి మరి మనము లోబడినట్లయితే ఆ అగ్ని మనలను దహించి మనలో ఉన్న పాప మలినములన్నింటిని కూడాను, ఆ మస్టు అంతటిని కూడాను కాల్చివేసి నిన్ను శుద్ధినిగా చేయుటకు ఈ వాక్యం ఉపయోగపడుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక కులభేదములు ఎన్నో ఉంటున్నాయి, కానీ మరి ఎంతోమంది అన్యులు వచ్చి దేవుని రాజ్యంలోనికి వారసులుగా అవుతున్నారు. అటువంటి వాటన్నిటిని కూడాను మరి ఈ వాక్యము ద్వారా కూల్చివేసి సహోదరత్వం స్థాపించింది మరి దేవుని యొక్క వాక్యమే. అందుకనే సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఇవన్నిటికోన మరి దేవుడు మనకు ఉచితంగా వీటన్నిటినీ సహవాసం చేయటను బట్టి దేవుడు అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమతత్వము ఆయన మనకు బోధించినట్లుగా ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమయ్య ఉన్నాడు, ఆయన ప్రేమయ్య ఉన్నాడు కనుకనే అంటున్నాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా మరి విశ్వాసముంచు ప్రతి వానిని ఆయన రక్షించి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుడు ఆ ప్రేమతత్వాన్ని మనకు నేర్పించటానికే ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దీని సహజ లక్షణాలు ఏంటి అని అంటే పాపిని పరిశుద్ధపరచటం, మట్టి పురుగుని మహిమా స్వరూపిగాను మార్చుటకు ఈ వాక్యము మనకు ఎంతగానో మనకు తోడ్పడుతూ ఉంది. మరి మరణము నాకు బదులుగా దేవుడు ఏం చేశాడంటే నీకు మరణము ప్రాప్తించటానికి నువ్వు అనుకూలముగా జీవిస్తూ ఉన్నావు, కానీ నువ్వు వాక్యంలోనికి నువ్వు వచ్చినట్లయితే, వాక్య భాగంలో నువ్వు చూసుకున్నట్లయితే దేవుడు దాన్ని నీకేం చేశాడు అని అంటే జీవముగా మరి స్థాపించినట్లుగా చూస్తూ ఉన్నాం, జీవాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక పిరికితనము కలిగి జీవిస్తున్న మనము ఈ లోకంలో దేవుడు ఏం చేశాడంటే దానికి పరాక్రమమును దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఓటమికి బదులు ఆత్మీయ విజయమును, నిరాశకు బదులు నిరీక్షణను, దుఃఖమునకు బదులు సంతోషమును, అధోగతికి బదులు రాజకత్వమును, శత్రుత్వమునకు బదులు స్నేహభావమును, సేవకత్వమునకు బదులు కుమారత్వమును, పాపపు చీకటికి బదులు పరలోకపు మహిమను, నరక శిక్షకు బదులు మోక్ష సౌఖ్యమును అనుగ్రహించుటకు మరి దేవుడు మనకు ఈ రీతిగా ఈ వాక్య భాగం ద్వారా మనతోటి మాట్లాడుతున్నాడు. ఇవన్నిటిని కూడాను ఆయన ఉచితంగా నీ కొరకు నా కొరకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక వాక్య భాగంలోనికి మనం వచ్చినట్లయితే, వాక్యముతో సహవాసం చేసినట్లయితే, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక నువ్వు వాక్యముతో ఎక్కువ సమయం గడిపినట్లయితే నువ్వు దేవునితో సహవాసం చేసినట్లే. కనుక మరి దీని యొక్క అనంత నైజము ఏంటి అని అంటే
తేనె పట్టులోని తేనె ధారల వలె ఇహపరలోక జీవిత రహస్యాలను మరి ఈ గ్రంథంలో పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి కనుక ఆరోగ్యానికి మనకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రి, ఆ పరలోకము నుండి నీ కొరకు నా కొరకు పరమ వైద్యుడిగా నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు కనుక ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. మనము ఆరోగ్యము లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ వాక్యం మనకు దివ్య ఔషధంగా పనిచేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. శక్తికి ఆహారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యవ్వన రహస్యము కూడా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరణమును జయించు మర్మమును, నిత్య జీవితము నియమాలు, మరణాంతరము నీ జీవితము మరి ఎక్కడికి వెళుతుందో ఈ మర్మాలన్నిటినీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచాడు కనుక ఈ గ్రంథంలోనే ఇవన్నీ కూడా వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. నీ వాక్యము నా జెహోవాకు ఎంతో మధురము అని, అవి నోటికి తేనె కంటెను తీపిగా నున్నవి అని దైవజనుడైన దావీదు 119వ కీర్తన 103లో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటి అని అంటే అవి ఎంత రుచికరంగా ఉంటున్నాయో ఆయన వాటి వాక్య భాగాలను రుచి చూచాడు కనుక ఆ రుచిని ఎలాగన వర్ణిస్తున్నాడంటే తేనె కంటే తీయగా ఉన్నాయి అంటున్నాడు. నా జెహోవాకు మరి ఎంతో మధురముగా ఉన్నాయి అని అంటున్నాడు. ఒక్కొక్కసారి మనము మరి అనేకమైన రుచులతో మనము తింటూ ఉంటాము. ఈ లోక సంబంధంగా ఆహారాలు రుచికరమైనవి తింటూ ఉంటాము, కానీ వాక్యము కంటే మధురమైనది, వాక్యము కంటే రుచికరమైనది ఏదీ లేదు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక జుంట తేనె ధారల కంటెను రసవంతమైన మాధుర్యమై ఉంది కనుక మానవ జీవితం పాప విషయము వలన చేదైపోయింది కనుక అందుచేతనే మానవుని తలంపులు, మాటలు, క్రియలు చేదైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి చేదు జీవితంలోనికి దేవుని యొక్క వాక్య మకరందము తెచ్చిపెట్టుకున్నట్లయితే అట్టి జీవితము మధురమైన రసధారలతో మరి ఉంటుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. మనము నయోమిని జ్ఞాపకం చేసుకుంటే అన్నీ కలిగి ఉండి రొట్టెల ఇల్లుగా ఉన్న ఆ బెత్లెహేమును వదిలిపోయింది. ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే కరువు వచ్చిందని వెళ్ళిపోయింది. అక్కడ అనేక మంది జనులు నివసిస్తూనే ఉన్నారు, కానీ అక్కడ నుండి వెళ్ళిపోయి తనకున్నదంతా కూడాను వేము చేసుకొని సమస్తమును కోల్పోయి వచ్చినప్పుడు తను కూడా అంటుంది కదా, నన్ను నయోమి అనకండి అని చెప్పేసి అంటుంది. నయోమి అనగా మధురముగా మనకు కనబడుతూ ఉంది. నన్ను మారా అని పిలవండి, ఎందుకంటే ఇక్కడ మధురమైన జీవితమును నేను విడిచిపెట్టి నా ఇష్టానుసారముగా నేను దేవుణ్ణి విడిచిపెట్టి అందరూ ఇక్కడే ఉన్నారు, కానీ నేనైతే ఈ మధురమైన దానిని వదిలిపెట్టి మరి సాతాను క్రియలకు సంబంధించిన ఆ ప్రాంతమునకు నేను వెళ్ళాను కనుక దేవుడు మరి నా జీవితంలో అనేకమైన చేదు అనుభవాలను ఇచ్చాడు కనుక తను అంటుంది కదా, నన్ను ఇక మారా అని పిలవండి అని చెప్పేసి మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మారా అనగా చేదు, ఆ చేదు అనుభవాలన్నిటినీ కూడా మనము మధుర రసముగా మనము చేసుకోవాలి అంటే దేవుని వాక్యం తప్ప మనకు వేరే మార్గం లేదని దేవుని యొక్క మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక దేవుని వాక్యమును ఎప్పుడైతే నువ్వు చూస్తూ ఉంటావో అది మధుర రసధారలతో నీ హృదయం నిండా నింపగలదు అని చెప్పేసి అందువల్లనే మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం పచ్చని పచ్చిక గల చోటు అని మనము చెప్పవచ్చు. కనుక ప్రభువు తన మందలను మేపు స్థలము ఇదే. క్రీస్తునందు ప్రియమైన మరి సహోదరి సహోదరులారా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుడు తన మందను మేపే స్థలము ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో నిన్న వాక్యం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడే ఆ మందను ఆయన మేపుతాడు. ఆ మేపిన దానిని మనము మరి జాగ్రత్తగా దాన్ని నెమరవేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాక్యము నీ హృదయంలో ఫలించాలి అంటే ఎక్కువ సమయము మరి దేవుని యొక్క వాక్యముతో మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక నీవు తన ప్రభువుని ప్రాణం ఇచ్చాడు కనుక దానిని జ్ఞాపకం చేసుకుని మరి ఆయన ప్రాణమిచ్చి సంపాదించిన మందలో మరి నీవు ఉన్నావా లేదా అనేది మరి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఆయన వాక్యము ద్వారా మరి ఆయనలో నువ్వు కడగబడుతున్నావా లేదా? అలాంటి పరిస్థితులు నీకు మరి రావాలి అని అంటే ఇదే అనుకూలమైన సమయముగా దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఇదే మనకు శుభదినం. ఈ దినము ఇన్ని దినములో ఏదైనా కావచ్చు, కానీ ఇదే ఒక శుభగడిగా దేవుడు మనకు అనుగ్రహించాడని జ్ఞాపకం చేసుకుని నీ పాపములను యథార్థముగా ఉన్నవి ఉన్నట్లుగా ఆ ప్రభు సముఖములో గనక ఒప్పుకున్నట్లయితే ఆయన నీ కాపరిగా స్వీకరించు. అప్పుడు ఆయన నిన్ను
తప్పక తన పచ్చిక బయలులోనికి నడిపిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనం ఎప్పుడూ కూడాను దేవుని సన్నిధిలో ఉండటమే దేవుని యొక్క పచ్చిక బయలు. కనుక ఆ పచ్చిక గల స్థలము దేవుని యొక్క వాక్యమే. దానితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తూ ఉంటామో ఆ పచ్చిక బయలులో ఉన్న ఆహారమును మరి పచ్చిక గల చోట్ల మరి మందని మేపుతున్నాను అని చెబుతున్నాడు కదా. గొర్రెలకు పచ్చిక ఎంతో మరి బలమైనది, శ్రేష్టమైనదిగా కనపడుతూ ఉంది. ఆ గొర్రెలము మనమే. కనుక ఆ శ్రేష్టమైన ఆ పచ్చని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ఎడల కార్యం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన పచ్చిక బయలులోనికి మనము నడిచినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా మరి దానిలో మేపి దాని ద్వారా నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడాను ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి కొన్ని మాటలను ప్రభువా మేము ధ్యానం చేసుకోవటానికి మీరు కృప విడుదల చేశారు. అందును బట్టి నీ స్తోత్రాలు. నిత్యమైన నీ కృపతో నాయన మమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ నీ మందలో మమ్మలను చేర్చుకోనండి ప్రభువా. నీ పచ్చికను నాయన అనుభవించుటకు కావలసిన కృపను విడుదల చేయండి. అట్టి జ్ఞానాత్మను మా అందరికీ పెట్టండి నాయన. అట్టి వాక్యములో మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. నీ కృపతో మమ్మల్ని భద్రం చేయండి ప్రభువా. నీకు వందనాలు. నీ యొద్దకు వస్తే సమస్తమును సమకూర్చి జరిగించే దేవుడవు కనుక సమస్తమును మీ చేతులకు సమర్పించుకుంటూ వినువారి హృదయాలు గ్రహించినట్లు సహాయము దయచేయమని అయ్యా ఈ పరిస్థితులన్నిటినీ ప్రభువా మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.